నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో అపర దత్తాత్రేయ అవతారంగా పూజలు అందుకుంటున్న సద్గురువు షిరిడీ సాయిబాబా. షిరిడీలో నివసించిన కాలంలో ఆయన చూపించిన లీలలు దాసగణు అనే భక్తుడు చెప్పే హరికథల వల్ల మరాఠా రాష్ట్రాన్ని దాటుకొని మొత్తం దేశమంతా విస్తరించాయి. సాయి చల్లని చూపు, కరుణ అలా విశ్వవ్యాప్తమై ఖండాంతరాలను దాటుకొని అనేక మంది భక్తులకు బాసటగా నిలుస్తున్నాయి. అలాంటి సద్గురు సాయినాథుడి మందిరాలు ఊరూరా వాడవాడలా విస్తరించాయి. వాటి కోవలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారులో నిర్మితమైన శ్రీ సాయి బృందావనం సాయి భక్తులందరూ ఒక్కసారైనా సరే దర్శించి తీరాల్సిన పుణ్యస్థలిగా విరాజిల్లుతోంది. ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ బృందావనం విశేషాలను తెలుసుకుందాం రండి. సాయి నామమే మధురం, సాయి చూపిన సేవా మార్గమే అద్భుతం. ఆ బాటలో నడిచిన వారి జీవితాలు పుణ్య పరిమళ భరితం. అందుకే ఆయన అందరూ బాబా అంటూ ఆర్తిగా పిలుచుకునే గురువయ్యాడు. అందరినీ ఆదరించే దైవమయ్యాడు. పిలిచినా పలికే కొండంత అండ అయ్యాడు. ఆ సద్గురువును గుండె గుడిలో నిలుపుకొని పూజించుకునే భక్తులు, ఆయన చూపిన సేవా మార్గములో పయనించే భక్తులు దేశంలో అనేక చోట్ల శ్రీ షిరిడీ సాయినాథుడి మందిరాలను నిర్మించుకున్నారు. అలా నిర్మలమైన భక్తితో సాయిబాబాపై అనురక్తితో సేవాపదంలో పయనించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన ఒక గొప్ప భక్తుడు నిర్మించుకున్న దివ్యధామమే ఈ సాయి బృందావనం. హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో పచ్చటి ప్రకృతి సోయగాల మధ్య అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది సాయి బృందావనం. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ఉన్న బాటసింగారం గ్రామం నుండి దేశ్ముఖ్ గ్రామానికి చేరుకోవాలి. ఈ బృందావనానికి వెళ్లే మార్గం కొండల మధ్య నుండి ఉంటుంది. ప్రారంభం నుండి దారిలోనే షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రలోని ఘట్టాలకు సంబంధించిన విగ్రహాలు కనిపిస్తాయి. కొంత దూరం వెళ్ళాక కుడివైపున కొంచెం దిగువగా ఉన్న ప్రదేశంలో భారీ ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. దీని పక్కనే ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది. మరి కొంచెం ముందుకు వెళ్తే ఓ చిన్న పార్క్ లాంటి ప్రదేశంలో దత్తాత్రేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. సాయి బృందావనం కొండ మీద ఉంటుంది. కింది వైపు నుంచి పైకి దాదాపు ఓ 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. వాహనాలు పైకి చేరుకోవడానికి ఘాట్ రోడ్డు కూడా ఉంది. ఆసక్తున్న భక్తులు నడుచుకుంటూ కొండమీదికి వెళ్లొచ్చు. కొండమీదికి చేరుకున్న తర్వాత ప్రవేశ ద్వారం ముందు వాహనాలు పార్కింగ్ ప్రదేశం కనిపిస్తుంది. స్వాగత తోరణాన్ని దాటుకుని ముందుకు వెళ్లే సమయంలో అద్వితీయమైన అనుభూతి కలుగుతుంది. బృందావనంలో సాయిబాబాకు భక్తులే స్వయంగా మెడలో పూలమాల వేయొచ్చు. మరికొంచెం ముందుకు వెళ్ళాక భక్తులు ప్రధాన మందిరం దగ్గరికి చేరుకుంటారు. ప్రధాన మందిరంలోకి వెళ్ళాక ఎదురుగా సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న సద్గురు షిరిడీ సాయినాథుని దర్శన భాగ్యం కలుగుతుంది. బాబా పాదాల చెంత వెండి అర్చామూర్తి ఉంటుంది. షిరిడీ సాయినాథుడి విగ్రహాల వెనుకున్న మకర తోరణంలో షిరిడీ సాయినాథుడు సాక్షాత్తు దత్తాత్రేయస్వామి అవతారమన్న భావన కలుగుజేసే విధంగా దత్తాత్రేయస్వామి చిత్రపటం ఉంటుంది. 2000 సంవత్సరంలో ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగింది.
లోక కళ్యాణార్థం సాయి బృందావనంలో 2022లో అష్టభుజి దేవాలయ నిర్మాణం మొదలుపెట్టారు. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని నిర్వాహకులు చెప్తున్నారు. షిరిడి వాస నా మనసందుకోరా, షిరిడి సాయి నా మది నిండిపోరా, మనసే నా కానుకా, తనువే నీ వేదిక, దయతో రాయిగా, బ్రతుకే నీదేగా. ఓం సాయి రామ్ జై జై సాయి రామ్, ఓం సాయి రామ్ జై జై సాయి రామ్, ఓం సాయి రామ్ జై జై సాయి రామ్, ఓం సాయి రామ్ జై జై సాయి రామ్. సేవయే సాధన అన్న షిరిడి సాయినాథుడి బోధనల పరమార్థాన్ని గ్రహించి భక్తిరస సారాన్ని ఒడిసిపట్టుకొని మదిలో ఆ సద్గురువునే నిలుపుకొని లోక కళ్యాణం కోసం దైవారాధన, నిరంతరాయమైన సేవ అనే దివ్య పదాలను ఒకేసారి అందిపుచ్చుకున్న ఒక గొప్ప భక్తుడి కలల రూపమే ఈ సాయి దివ్యధామం. ప్రశాంతమైన వాతావరణంలో దివ్య ఆధ్యాత్మిక సేవా వైభవానికి నెలవుగా నిలిచిన ఈ దివ్యధామాన్ని షిరిడి సాయినాథుడి భక్తులు మాత్రమే కాక ఆస్తికులందరూ ఒక్కసారైనా తనివి తీరా దర్శించి తీరాల్సిందే. ఈ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియాలన్న తలంపుతో ఇక్కడ అష్టభుజి ఆలయాన్ని నిర్మించి సాయినాథుడితో పాటుగా వివిధ దేవీ దేవతల్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ అష్టభుజి ఆలయంలో ఆగ్నేయంలో సరస్వతీమాతను ప్రతిష్ఠించారు. ఇక్కడ నిత్యం అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, వివిధ విద్వద్గోష్ఠులు జరుగుతూ ఉంటాయి. నైరుతి భాగంలో అలిమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. నిత్యం ఇక్కడ కళ్యాణాలు, వ్రతాలు జరుగుతాయి. అష్టభుజి ఆలయంలో వాయవ్యంలో రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు. ఇక్కడ నిత్యం చాలామంది భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు చేసుకుంటారు. ఈశాన్య భాగంలో శివ పంచాయతనాన్ని ప్రతిష్ఠించారు. నిత్యం ఇక్కడ నమక చమక రుద్రాలతో శివుడికి అభిషేకం జరుగుతుంది. శివ పంచాయతనంలోని దేవతలకు ఆగమ శాస్త్రోక్తంగా వైదిక విధి విధానపూర్వకంగా నిత్యం పూజలు, అర్చనలు, కైంకర్యాలు జరుగుతాయి. మొత్తం ఈ విగ్రహాలన్నీ మహాబలిపురం నుంచి తెచ్చిన కృష్ణశిలలే కావడం విశేషం. द्वारवती किरणार्भटी वसुधा, अशोकविहिता कृपानानृता कोमला, मनोज्ञितं ममेकवाकं मयूखयुगल मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन संरोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन. ఈ అష్టభుజి గర్భాలయం మధ్య భాగంలో షిరిడి సాయినాథుణ్ణి ప్రతిష్ఠించారు. ఒక్క సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని మాత్రం జైపూర్ నుంచి తీసుకొచ్చారు. 5.5 అడుగుల ఎత్తైన ఈ బాబా విగ్రహం టీవీగా సింహాసనాన్ని అధిరోహించి కనిపిస్తుంది. తనను ఆర్తితో భక్తితో సేవించవచ్చిన భక్తులకు బాబా అభయప్రదానం చేస్తున్నట్టుగా చిద్విలాసరూపుడై కనిపిస్తాడు. బాబాను దర్శించుకున్న క్షణంలోనే భక్తులు ఆనంద పరవశులవుతారు. తన్మయత్వంతో కూడిన భక్తి భావనలతో అసలు ఈ ప్రపంచాన్నే మరిచిపోయేంత సుందరమైన బాబా దివ్య విగ్రహం ఈ ఆలయంలో ప్రతిష్ఠితమైంది. ఈ శ్రీ సాయి దివ్య బృందావనంలో సాయిబాబా సమక్షంలో ఏర్పాటు చేసిన ధుని ఈనాటికి అఖండంగా వెలుగుతూనే ఉంది. సాయి బృందావనాన్ని ప్రారంభించిన రోజున వెలిగించిన ధుని ఇప్పటికీ వెలుగుతూనే ఉండడం విశేషం. పెళ్లిళ్లు కావడానికి, సత్సంతానం కోసం, ఉద్యోగం కోసం, విదేశాల్లో ఉద్యోగం, శారీరక మానసిక రోగాల నుంచి విముక్తి కోసం నిత్యం ఇక్కడ ధునికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు భక్తులు. ఈ ప్రత్యేకమైన పూజలు చేయించుకున్న వారికి ఫలితాలు అందిన సందర్భాలు ఇక్కడ కోకొల్లలు. నీదని నాదని అనుకోవద్దనే
బృందావనం నిర్వహణ పూర్తిగా వధాన్యులైన దాతల విరాళాల మీద వ్యవస్థాపకుల శక్తి మేరకు జరుగుతుంది. ఆ విరాళాలన్నిటినీ నేరుగా ట్రస్టే స్వీకరిస్తుంది. ఆ ట్రస్ట్ ద్వారానే మొత్తం ఈ ప్రాంగణం నిర్వహణ అంతా జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చే భక్తుల దగ్గర మాత్రం ఎలాంటి టికెట్లు, పూజా రుసుములు తీసుకోరు. ఇక్కడ అంతా ఉచితంగా భక్తులకు సేవలు అందించాలన్న వ్యవస్థాపకుల సంకల్పం ప్రకారమే ఈనాటికి ఈ బృందావనం నడవటం విశేషం. సాయి బృందావనంలో ఏర్పాటు చేసిన గోశాలలో 10 గోవులున్నాయి. వీటి పోషణ కోసం శాశ్వతమైన ఏర్పాట్లు చేశారు. ఈ గోమాతలు అనుగ్రహించే క్షీరధారలతో నిత్యం అష్టభుజి ఆలయంలోని దేవీ దేవతలకు పూజాధికాలు, నైవేద్యాలకు కావలసిన పెరుగు, వెన్న, నెయ్యి సమకూరుతోంది. అలాగే ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతోన్న వృద్ధులకు కావలసిన పెరుగు, నెయ్యి కూడా అందుతోంది. విశ్వశాంతి సాయి సేవ అండ్ ప్రచార్ సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట 13 ఎకరాల విస్తీర్ణంలో ఈ సాయి బృందావనం నెలకొల్పబడింది. విశ్వశాంతి, లోక కళ్యాణం, మానవ సేవే మాధవ సేవ అన్న షిరిడీ సాయినాథుని తత్వాన్ని ప్రచారం చేయడానికి సాయి సేవ ప్రచార సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఈ సాయి బృందావనాన్ని ప్రారంభించారు. ఈ ఆలోచనలకు అనుగుణంగా నామ సంకీర్తన, నిత్యాన్నదానం, విద్యార్థుల్ని చదివించడం, వృద్ధాశ్రమం నడపడం, ఆర్తులకు నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సంస్థ ద్వారా సహాయపడ్డం, వనమూలికల్ని వృద్ధి చేయడం, గోశాల నిర్వహణ, చుట్టుపక్కల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, ఉచితంగా మందుల పంపిణీ లాంటి అనేక సేవా కార్యక్రమాలకు వారధిగా నిలుస్తోంది ఈ సాయి దివ్యధామం. బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామీప్య సాయుజ్య సామ్రాజ్య సంధాయక వేద వేదాంగ సర్వార్థ వాక్యార్థ సంభావనాధూర్య జేగీయమాన ప్రతాప చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయి దేవా పాహి మాం పాహి అవిభక్త తెలుగు రాష్ట్రంలో ప్రారంభించబడిన ఈ సాయి బృందావనం నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. జాతి కుల మత రహితంగా అన్ని ప్రాంతాల వారికి ఇతోధికంగా సేవ చేస్తూ సాయి తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వందలాది మంది విద్యార్థులకు విద్యాదానం చేసిన ఘనతను ఈ బృందావనం సొంతం చేసుకుంది. ఇక్కడ చదువుకోవడానికి దేశంలోని చాలా రాష్ట్రాల నుండి నిరుపేదలైన విద్యార్థులు తరలి వచ్చేవారు. వారందరికీ ఉచితంగా పుస్తకాలు, దుస్తులు, భోజనం, వసతి ఏర్పాటు చేసింది. విద్యార్థినులకు మాత్రం ఇక్కడ వసతి లేదు. వారికి కావలసిన సహాయాన్ని అందజేసి వాళ్ల ఇళ్ల దగ్గరే ఉండి చదువుకోవడానికి సాయం చేసింది. సాయి బృందావనంలో ఉదయం 6 గంటలకు కాకడ హారతితో సాయినాథుణ్ణి మేల్కొలుపుతారు. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి మొదలై 12:30 ముగుస్తుంది. అనంతరం ఇక్కడికొచ్చిన యాత్రికులు, భక్తులకు ఉచితంగా భోజనం పెడతారు. సాయి బృందావనాన్ని ప్రారంభించిన మొదటి రోజున మొదలుపెట్టిన అన్నదానం ఈనాటికి నిరాఘాటంగా కొనసాగుతోంది. మొదట్లో రోజు 15,000 మందికి ఇక్కడ ఉచితంగా అన్నదానం చేసేవారు. కానీ కోవిడ్ తర్వాత నుండి ఇప్పుడు రోజుకు 400-500 మంది మాత్రం ఉచితంగా భోజనం చేస్తున్నారు. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణవోలి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణవోలి సాయిరాం.
వృద్ధాప్యంలో తోడు నీడ లేక అల్లాడే వృద్ధులను చేరదీసి వారికి రక్షణ కల్పించడం సాయి బృందావనంలో ఉన్న వృద్ధాశ్రమం ఉద్దేశం. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు ఉదయం 6 గంటలకు టీ, 8 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం 12 గంటలకు పచ్చడి, కూర, సాంబారు లేదా రసం, మజ్జిగతో చక్కటి భోజనం పెడతారు. సాయంత్రం 4 గంటలకు స్నాక్స్, టీ ఉంటాయి. తిరిగి రాత్రి 7 గంటలకు భోజనం పెడతారు. సాయి బృందావనాన్ని దర్శించేందుకొచ్చే యాత్రికులందరికీ ఉచిత భోజన వసతిని మొదటి నుండి కల్పిస్తూనే ఉన్నారు నిర్వాహకులు. పూర్వం ఇందుకు అవసరమైన కూరగాయల్ని కూడా ఇక్కడే పండించేవారు. కానీ ఇప్పుడు నీటి ఎద్దడి వల్ల కూరగాయల్ని బయట నుండి కొని తెచ్చుకుంటున్నారు. రోజంతా ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులు దైవనామ స్మరణతోనో లేక ఈ ప్రాంగణంలో హాయిగా విహరిస్తూనో విశ్రాంతి తీసుకుంటూనో గడుపుతారు. ఇలా దాదాపు ఈ వృద్ధాశ్రమంలో 60 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ సాయి బృందావనం వ్యవస్థాపకులు గంటా నారాయణస్వామి. వయస్సు ప్రస్తుతం 75 సంవత్సరాలు. తనకు తోచిన మేర తోటివారికి సేవ చెయ్యాలన్న తలంపే ఈయనకు ఈ సాయి బృందావనాన్ని నెలకొల్పడానికి ప్రేరణ. సాయి బృందావనం అనబడేటువంటి ఈ క్షేత్రం 24/8/2000 సంవత్సరం తెల్లవారుజామున 5:36 ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి నామ సంకీర్తనతో ప్రారంభించబడింది. ఆ నామాన్ని మనం సాయినామంగా ఎంచుకుని 11 సంవత్సరాలు నామ సంకీర్తన డే అండ్ నైట్, రాత్రులు పగలు నిరంతరంగా నిర్విరామంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ క్షేత్రం 11 కాదు 15 కూడా దాటిపోయి నడుస్తూ ఉండి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. వారికి కావలసినటువంటి సకల సౌకర్యాలను కూడా విశ్వశాంతి సాయి సేవ అండ్ ప్రచార సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారికి మనం ఆశ్రయం కల్పించి చేరదీస్తూ ఉన్నాం. నిత్యం అష్టభుజి ఆలయంలో కొలువై ఉన్న దేవీ దేవతలందరికీ వైదిక విధి విధాన పూర్వకంగా పూజలు, అర్చనలు, సేవలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ ఉత్సవాలు, సాయిబాబా తిథి సందర్భంగా దసరా ఉత్సవాలు, ప్రతిష్టాపన దినోత్సవం ఈ సాయి బృందావనంలో ఘనంగా జరుగుతాయి. జనవరి 1వ తేదీన చుట్టుపక్కల గ్రామాల నుండి, దూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆలయ దర్శన వేళలు ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. రాత్రి 8:30 గంటలకు బాబాకి సేజ్ హారతి ఇచ్చిన తర్వాత బృందావనం తలుపులు మూసుకుంటాయి. ప్రయాణ సౌకర్యాలు హైదరాబాద్ నగర శివారులో ఉన్న శ్రీ సాయి దివ్య బృందావనానికి దిల్సుఖ్ నగర్, కోటి, మెహదీపట్నం, సికింద్రాబాద్ ప్రాంతాల నుండి నేరుగా సిటీ బస్సు సౌకర్యం ఉంది. మరోవైపు సమాజానికి చేతనైనంత సేవ చేయటమే గొప్ప వరమని ఈయన బలంగా నమ్ముతారు. అందుకే వయసు పెరిగినా ఏమాత్రం అలసట తెలియకుండా నిరంతరాయంగా భక్తి పదంలో, సేవా పదంలో పయనిస్తున్నారు. నమ్మిన వారికి కొండంత అండ సాయిబాబా. కలియుగంలో భక్తులు పిలిచిన పలికే దైవంగా భావించి పూజలందుకునే సద్గురువు బాబా. ఆయన చూపిన మార్గంలో భగవంతుడిని మదిలో నిలుపుకొని సేవాపదంలో పయనించే వారి సంఖ్య కోకొల్లలు. హైదరాబాదు శివారులో ఉన్న ఈ సాయి బృందావనంలో అడుగుపెట్టి నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా షిరిడీ సాయినాథుడిని దర్శించుకొని ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొంది వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండటం విశేషం. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో విశేషమైన ఆలయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా.
పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని, గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము సాకావు మా సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.